ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 10వ వచనము. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. Psalm 91 verse 10. No evil shall befall you, nor shall any plague come near your dwelling. దేవునికి స్తోత్రాలు. మనము చూడండి, కీర్తన 91 మనం చదువుకుంటా ఉంటుంటే ఎంతోమంది భక్తులు వారి కష్ట సమయంలో, వారికి శ్రమలు వచ్చినప్పుడు, లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు, శక్తి తక్కువగా ఉన్నప్పుడు, భయంగా ఉన్నప్పుడు, ఈవెన్ ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఎంతోమంది మిలిటరీ వాళ్ళు కూడా కీర్తన 91ని వాళ్ళు కంఠస్థం పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు ఈవెన్ యుద్ధ సమయంలో కూడా కీర్తన 91 వాళ్ళు చదువుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క బెటాలియన్లో ఉన్న కీర్తన 91 చదువుకొని వెళ్ళిన వారందరూ కూడా ఎంతో క్షేమంగా ఉన్నారని, ఈవెన్ చిన్న గాయాలు కూడా వారికి తగలలేదని ఎన్నో సాక్ష్యాలని విని ఉన్నాము. అలాగే ఈవెన్ కీర్తనలో 121 ఆ 8 వచనాలు అయినా కానీ బయటికి వెళ్ళేటప్పుడు, లోపల వచ్చేటప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడతారని, మనల్ని కాపాడే దేవుడు కునుకుడు నిద్రపోరని, ఆయన 24 గంటలు మనల్ని చూస్తూ, మన వైపు చూస్తూ మనల్ని నడిపిస్తున్న దేవుడని ఈ యొక్క మాటలు మనం చదువుకున్నప్పుడు ఎప్పుడైతే దేవుడు మనతో ఉన్నారని, మనలో ఉన్నారని, మనల్ని నడిపిస్తున్నారని, మనకి సహాయం చేస్తారని ఆయన మాటలను మనం చదువుకుంటామో అందులో మనకి దేవాది దేవుడు విశ్వాసాన్ని మనకు అనుగ్రహించి ఆ విశ్వాసంలో మనం నడుచుకున్నప్పుడు దేవుని కార్యాలు చూడటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. సో ఈ రోజున ఈ యొక్క కీర్తన 91 కూడా మీరందరూ కూడా ఒక్కసారి కీర్తన 91 ఆ యొక్క 16 వచనాలు కూడా మీరు చదువుకుంటే దేవునిలో మనకి మళ్ళీ తిరిగి ఆ శక్తి కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ దేవుడు మనకి ఇస్తారు. భయంలో ఉన్నప్పుడు, అలాగే జబ్బులతో ఉన్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, హృదయం అంతా భయంతో నిండిపోయినప్పుడు, ఏ ఆలోచనలు ఎలాగ ఆలోచించాలో తెలియనప్పుడు గాడ్ గివ్స్ అస్ బ్యూటిఫుల్లీ ఒక్కొక్క వర్డ్స్, ఒక్కొక్క మాట కూడా ఎంతో చక్కగా ఈ 16 వచనాలు మనం చదువుకుంటే ఇట్ రియల్లీ రివీల్స్ దోస్ వర్డ్స్ దెమ్సెల్వ్స్. మనకంత అర్థం చేసుకోవాల్సిన కష్టమైన మాటలు కూడా కాదు, ఎంతో చక్కగా సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది మనకి ప్రతి ఒక్క వచనం కూడా, ప్రతి ఒక్క మాట కూడా మనకి అర్థమయ్యేలాగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. మహోన్నతిని చోటను నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవా గూర్చి చెప్పుచున్నాను. అంత శక్తి కలిగిన దేవుని యొక్క రక్షణలోకి, ఆ యొక్క రెక్కల కిందకి మనం వచ్చామంటే మనలో ఇంకా ఎక్కడ భయం ఉంటుంది చెప్పండి? గాడ్ రిమూవ్స్ ఆల్ ద ఫియర్స్ వెన్ వీ కమ్ క్లోజర్ టు గాడ్. అండ్ ఆల్సో అండర్ హిస్ వింగ్స్ దెర్ ఈస్ హీలింగ్. మనం మలాకి 4:2 కూడా మనం అదే చూస్తాము. దేవుని యొక్క అంటే దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడు, తిరిగి మనం దేవుని యొక్క రక్షణలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ మనలో జీవించి ఉన్నప్పుడు మనలో అనుదినము ఈ యొక్క శక్తినిచ్చి, ఈ మాటల యొక్క ధైర్యాన్నిచ్చి నడిపిస్తూ ఉంటారు. ఈ మాటల్లోనే మనకి స్వస్థత ఉంది. దేవుని వాక్యంలో దాన్ని నమ్మినప్పుడు దానిలో మనకి స్వస్థతని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయం చేయరా? యు ఆర్ హిస్ క్రియేషన్. మనము ఆయన తయారు చేసుకున్న మనుషులము, ఆయన సృష్టించుకున్న మనుషులు. ఆయన మనకి ప్రాణాన్ని ఇచ్చారు, మన కోసం ఆయన మరణించారు. అలాంటి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు మనకు కార్యాలు చేయరా? తప్పకుండా చేస్తారు. మనకు కావాల్సిందంటే విశ్వాసం. ఈ విశ్వాసంలో దేవుడు అంటున్నారు, 1000 మంది నీ పక్కన పడినా, 10,000 మంది నీ కుడి చేతి పక్కన కూలినా ఎలాంటి అపాయము నీకు రాదు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ యాజ్ మై పీపుల్ ఆఫ్ మై ఐ. నా కనుపాపలాగా నిన్ను నేను చేసుకొని నడిపిస్తాను అని అంటున్నారు. అండ్ ఆల్సో దేవుడు మనకి ఎవరైతే దేవుడు కావాలని కోరుకుంటారో, ప్రార్థన చేసుకుంటూ ఉంటారో, దేవుని తలుచుకుంటూ ఉంటారో వారికి దేవుడు ఎంతో దగ్గరగా ఉన్నారు. ఇదే నేను ఎంతోమంది హాస్పిటల్స్లో ఉండి నాకు ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేయమని వేడుకున్నప్పుడు, నేను మళ్ళీ వాళ్ళు మాట్లాడలేరేమో అని మెసేజెస్ నేను రికార్డ్ చేసి మెసేజెస్ పంపిస్తూ ఉంటాను. ఆల్ దట్ ఐ సే ఈజ్ బిలీవ్ ఇన్ గాడ్. జస్ట్ టేక్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జస్ట్ దేవుని నామాన్ని స్మరించుకో, దేవుని పాదాల దగ్గర తండ్రి నాకు సహాయం చేయమని వేడుకో. అదే మనం చేయాల్సిందే. అంతకుమించి మనం ఏమీ చేయలేము. కానీ దేవుడు అన్నీ చేయగలిగిన దేవుడు. మన మరణ శయ్య మీద నుండి మనల్ని స్వస్థపరిచి, దీవించి, రక్షించి మళ్ళీ తిరిగి లేపగలిగిన శక్తి ఒక్క దేవాది దేవునికి మాత్రమే ఉంది, సృష్టికర్తకు మాత్రమే ఉంది. దట్స్ వై కమ్ టు హిమ్, కమ్ టు సేవింగ్ పవర్.
So, and also let him enter into your heart. Not only you calling God, you open your heart doors for him. నీ హృదయ తలుపులు దేవుని కోసం తెరువు. ప్రభువా నా హృదయంలోకి రండి, ప్రభువా నా తలంపులకి నా హృదయానికి కావలిగా ఉండండి, ప్రభువా నన్ను స్వస్థపరచండి, మీ యొక్క సన్నిధానము నాలో ఉన్న ప్రతి బలహీనతలను అవి తరిమి కొడుతుంది తండ్రి, నా దగ్గరికి రండి ప్రభువా అని దేవుని దగ్గర మనము ఏడ్చుకుందాము, కన్నీళ్లు కారుద్దాము, మొరబెట్టుకుందాము, మాట్లాడుకుందాము, దేవుని దగ్గర మన విజ్ఞాపన ప్రార్థన తీసుకొని వెళ్దాము. బికాజ్ హీఈస్ ఎట్ ద టైమ్ ఆఫ్ అవర్ నీడ్, గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. మనకి ఈ యొక్క కష్ట సమయంలో సహాయం చేసేది మన దేవుడు మాత్రమే. చూడండి, నేను అన్నాను 121వ కీర్తన 3లో ఆయన ఏమంటారు, ఫ్రమ్ వేర్ అవర్ హెల్ప్ కమ్స్, ఎక్కడి నుంచి మనకి సహాయం వస్తుంది, అవర్ హెల్ప్ కమ్స్ అవర్ లార్డ్ హూ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఆ యొక్క సృష్టిని సృష్టించుకున్న దేవాది దేవుని దగ్గర నుంచి మనకి సహాయం వస్తుందని మనం నేర్చుకుంటా ఉన్నాము. అలాగే 119వ కీర్తన 126వ వచనం మనం చూస్తుంటే, టైమ్ ఫర్ గాడ్ టు యాక్ట్. మనము దేవుని యొక్క నిబంధనను మనం బ్రేక్ చేసి దేవుని మాటకి మనం అవిధేయత చూపించాం కాబట్టి ఆ యొక్క సాతాను చేతిలో మనం ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి మనల్ని విడిపించడానికి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వచ్చి మనల్ని విడిపిస్తారు. అంతేగాని దేవుడు మనల్ని ఏ కష్టాల్లో మనల్ని వేయరు. మన పాపాలే మనల్ని కష్టాల వైపు తీసుకొని వెళ్తాయి, మన అవిధేయతే మనల్ని కష్టాల వైపు నడిపిస్తాయి. కాబట్టి లెట్ us కమ్ బ్యాక్ టు అవర్ లార్డ్, లెట్ us రియలైజ్, లెట్ us రిపెంట్, లెట్ us ఆస్క్ గాడ్. నేను ఈ కరోనా సమయం నుండి ఇప్పటి వరకు నేను ఇదే మాట్లాడుతూ ఉన్నాను, దేవుని పాదాల దగ్గరికి మనం తిరిగి రావాలి. దేవుని మాటలు మారే మాటలు కాదు, ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు అవే జరుగుతాయి, దేవుడు జరిగిస్తారు. దేవుడు మాట మార్చే దేవుడు కాదు, లేకపోతే ఏ కార్యం చెయ్యలేని దేవుడు కాదు, శక్తి కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాము. అలాగే చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22 నుంచి 24 వరకు మనం చూస్తుంటే, టైమ్ టు కమ్ బ్యాక్ టు గాడ్ ఫర్ హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీడే అని ఉంటుంది. ఆయన కృపా కరుణ అనుదినము ప్రతిరోజు కూడా నూతనంగా ఉంటాయంట. కాబట్టి నిన్నటిది విడిచిపెడదాము, ఈరోజు ఆయన నూతన కృప కోసం, నూతన సహాయం కోసం, దేవాది దేవుని యొక్క సహాయం కోసం వేడుకుందాము. అలాగే 121వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తుంటే, ద సన్ షల్ నాట్ స్ట్రైక్ యూ బై డే నాట్ షల్ మూన్ బై నైట్. పగలు ఆ యొక్క సూర్యుడు కానీ రాత్రి చంద్రుడు కానీ ఎలాంటివి కూడా మనకి హాని కలగకుండా మనం సృష్టించుకున్న దేవుడు మనల్ని కాపాడుతారు అంటున్నారు. ఎలాగా 121 వచనంలో చూస్తే, ద లార్డ్ షల్ ప్రిజర్వ్ యూ ఫ్రమ్ ఆల్ ఈవిల్. ప్రతి ఒక్క సాతాను శక్తుల నుండి, శోధల నుండి ఆయన మనల్ని కాపాడి ఆయన మనల్ని రక్షించగలిగిన శక్తి కలిగిన దేవుడు. నీ మార్గంలన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతకి ఆయన ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చి నడిపిస్తారంట. అంతేకాదు, నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నువ్వు సింహాల్ని నాగుపాముల్ని తొక్కుతావంట, కానీ అవి మనల్ని ఏమీ చేయలేదంట, వాటిని మనము అణగతొక్కుతామన్నట్టుది. ఎందుకు ఏం చేస్తున్నామంటే, ఐ లవ్ దిస్ వన్ 14, 15, 16 వచనాల్లో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించేదను. వెన్ వి లవ్ గాడ్, when we love his commandments, when we are obedient to his word, he's saying, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతను ఘనపరిచేదను. బికాస్ he knew me, he follows me, he loves me, that's why I walk with him and I help in every area of his life or her life. అలాగే అన్నారు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. శ్రమల్లో నేను మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేస్తాను. నాట్ ఓన్లీ ప్రెజెన్స్ సేవింగ్ అస్, ఇప్పుడు మనల్ని రక్షించడమే కాదు, మనకి విడుదల కలుగజేయటమే కాదు, ఈవెన్ ఇన్ ఫ్యూచర్ చాలా గొప్పగా, ఘనంగా, గౌరవప్రదంగా, ఫలభరితమైన జీవితాలు, పరలోక రాజ్యపు ఆశీర్వాదాలతో దేవుడు ఆశీర్వదించి నడిపిస్తానంటున్నారు. నిన్ను గోతిలోంచి పైకి తీసి అలాగే ఉంచకుండా అక్కడే పెట్టుకొని నిన్ను మళ్ళీ నిన్నెంతగా గొప్పవానిగా చేస్తానంటున్నారు. ఎందుకు? బికాజ్ యు ఆర్ ఒబీడియంట్ టు మై వర్డ్, బికాజ్ యు వాక్ ఇన్ మై వేస్, బికాజ్ యు లవ్స్ మీ. నేను చెప్పిన ప్రకారంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు అంటున్నారు. అండ్ ఆల్సో గాడ్ ఈజ్ సేయింగ్ దట్ 16వ వచనం, దీర్ఘాయు చేత నేను అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించింది. లాంగ్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ అవర్ లార్డ్. సో ఎవరైతే వికెడ్నెస్ విడిచిపెట్టి, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వస్తారో దేవుడు వారిని ఘనపరిచి దీర్ఘాయుష్నిచ్చి అలాగే సంపదనిచ్చి నిన్ను, నీ జనరేషన్స్ ఒక నీతిమంతుని కుటుంబంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి నడిపిస్తానని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ టుడేస్ వర్డ్ లార్డ్. అవును నాయనా ప్రభా, ఎంత అద్భుతమైన మాటలు నాయన. కీర్తనలు 91 నాయనా ప్రభా, ఏ అపాయము మాకు రాదు నాయనా ప్రభా. మా మార్గాలన్నిట్లో మమ్మల్ని నాయన నడిపించడానికి మీ ఘనమైన దేవదూతలను మా చుట్టూ మీరు ఉంచుతారు నాయనా ప్రభా. 1000 మంది మా పక్కన పడినా, 10,000 మంది మా కుడి చేతి పక్కన కూలినా ఎలాంటి అపాయము మాకు రాదు నాయనా. ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక తండ్రి. అవును నాయన, మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని మాకు కలుగజేయండి నాయన ప్రభా. ఎఫీసీల సంఘానికి మీరు ప్రకటన గ్రంథంలో చెప్పిన విధంగా నాయన ప్రభా, ఇదిగో మా మొదటి ప్రేమ చల్లారకుండా నాయన, మా మొదటి ప్రేమ నుండి మేము తప్పిపోకుండా నాయన, మిమ్మల్ని మేము రక్షణలోకి వచ్చినప్పుడు ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించి గౌరవించి నాయన ప్రభా ఘనపరిచామో అదే విధంగా నాయన దానికంటే ఇంకా గొప్పగా మిమ్మల్ని మేము ప్రేమించడానికి నాయన, మీ మార్గాల్లో మేము నడుచుకుంటానికి నాయన, మీ వాక్యానికి మేము విధేయత చూపించడానికి నాయన, మీ వాక్యాల్లో ఉన్న యొక్క స్వస్థతను మేము పొందటానికి నాయన, మీ వాక్యాల ద్వారా ఆ జీవాన్ని మేము పొంది ఈ యొక్క వెలుగుని ఎంతోమందికి చూపించడానికి ప్రభువా, ఇదిగో కీర్తన 91 ద్వారా నాయన వాక్యం చెబుతున్న నన్ను, మా కుటుంబాన్ని నాయన, ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ నాయన, ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయన, అలాగే తండ్రి వింటున్న బిడ్డల యొక్క ప్రతి కుటుంబాన్ని నాయన ప్రభా, వినబోతున్న వారి కుటుంబాలనైనా ప్రతి ఒక్కరినైనా మీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని మీ దగ్గరగా తీసుకొని వచ్చిన ఆయన ప్రభా, మీ రెక్కల కింద భద్రపరిచిన ఆయన ప్రభా, మీ యొక్క స్వస్థతను మాకు అనుగ్రహించిన ఆయన, ఏ కీడు అపాయము మా కుటుంబాలకు కానీ మాకున్న దేన్ని అవి ముట్టకుండా నాయన, మీ పరిశుద్ధ వెలుగును నాయన, మీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద ప్రోక్షించిన ఆయన ప్రభా, మీ పరిశుద్ధ ఆత్మను నాయన ప్రభా మా చుట్టూ ఉంచి మాలో ఉంచిన ఆయన ప్రభా, మీ అగ్నితో నాయన ప్రభా మా చుట్టూ కంచిగా ఉంచిన ఆయన ప్రభా. ఇదిగో నాయన వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించిన ఆయన ప్రభా, స్వస్థపరిచిన ఆయన, దీర్ఘాయుషునిచ్చిన ఆయన ప్రభా, ఘనతను అనుగ్రహించిన ఆయన ప్రభా, గొప్పవానిగా చేసిన ఆయన ప్రభా, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.